ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం మహిళా ప్రతినిధుల ఆత్మీయ సమావేశాన్ని ఒంగోలు నగరంలో నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమ్మవారి సంఘ ప్రతినిధులతో పాటు మహిళలు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి కమ్మ సంఘం నాయకులు మండవ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కమ్మవారి సేవా సంఘం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమ్మ సంఘ సేవా సమాఖ్య అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా కమ్మ కుటుంబీకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తరుణంలో తామంతా రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందంటూ గుర్తు చేశారు. ఇబ్బంది వచ్చినప్పుడు కాకుండా మొదటి నుంచే తామంతా సంఘటన కావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ అన్నారు. కమ్మ కులానికి కాకుండా ఇతర కులానికి, ఇతరులకు సేవ చేసినప్పుడే మన ఐక్యత ఇతరులకు తెలుస్తుందంటూ తెలిపారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం రాష్ట్రానికి ఆదర్శంగా కావాలంటూ సూచించారు. రాజకీయాల విభేదాలు ఉండొచ్చు, కానీ కమ్మవారి సేవా సంఘంలో చేసేది మాత్రం కేవలం సమాజ సేవే అని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార అవార్డు గ్రహీత నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షురాలు టి అరుణ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సహాయం చేస్తూ మన కులాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కమ్మవారి సేవా సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు వివి సుజాత మాట్లాడుతూ తాను ఒక స్వచ్ఛంద సంస్థ నుండి పనిచేసే క్రమంలో వేల కొద్ది గ్రామాల్లో పర్యటన చేసే తరుణంలో అక్కడ ఉండే కొంతమంది కమ్మ సామాజిక వర్గ మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నప్పుడు మనసు చెలించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో ప్రజలు సరైన తీర్పు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకోవడం జరిగిందంటూ అన్నారు. కమ్మవారి సంఘంలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్నదే తమ సంఘ లక్ష్యం అంటూ అందుచేతనే 2 తెలుగు రాష్ట్రాల్లో లేని కమ్మ మహిళా సంఘాన్ని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. రానున్న రోజుల్లో కమ్మవారి సేవా సంఘం ద్వారా మరెన్నో సేవా సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లు కమ్మవారి సేవా సంఘం ప్రతినిధులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కన్వీనర్ కాట్రగడ్డ రఘుపతి, జిల్లా కార్యదర్శి ఆళ్ల హనుమంతరావు, క్లబ్ చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. మీ అందరి ఆత్మీయతతో ఇంకొంచెంగా ఉత్తేజంగా నా చివరంట నా శ్వాస ఉన్నంత వరకు జనం కోసం పనిచేస్తానని, మీతో కలిసి నడుస్తానని తెలియజేసుకుంటాను. అందరూ ఒకసారి ఇటు తిరగాలి, బొక్క కొద్ది కిందకి. సంఘం యొక్క మన భావాలేంటి, మన సిద్ధాంతాలేంటి, మనం చేసేటటువంటి కార్యక్రమాలేంటి, ఇవన్నీ కూడా మనం చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. అందరి దృష్టిలో ఉండాలి. అందరూ కూడా మన సంఘానికి వాళ్ళ తోడ్పాటు అందించాలి అనే ఉద్దేశంతో మేము దాదాపు 1 వీక్ నుంచి నాకు దాదాపు ఒక 4-5 సహకరిస్తూ నాతో పాటుగా వాళ్ళు వర్క్ చేశారు. అందరూ కమ్మ సంఘం మనం బాగుండాలి, తర్వాత మన కమ్మ సంఘం ద్వారా మనం చేసేటటువంటి కార్యక్రమానికి, తర్వాత మరీ ఏ ఆసరా లేనటువంటి వాళ్ళకి ఎవరైనా ఉపాధి ఆ సౌకర్యం కలిగించడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు అనేది వస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు మహిళలందరినీ కూడా ఒక గ్రూప్గా చేసి మనం కూడా మన సాయశక్తిలో మన సంఘానికి మనం ఏం చేద్దాము అనేటటువంటి ఆలోచన అనేది ఒకటి ఉంది. కొంతమంది కొన్ని సమస్యలు ఉంటాయి, అవి డైరెక్ట్గా వచ్చి మగవాళ్ళకి చెప్పుకోలేకపోవచ్చు. అది ఎలాంటి సమస్యలు అనే కానీ, ఒక కుటుంబ సమస్య కానివ్వండి, లేకపోతే ఒక పిల్లల సమస్య కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఏదైనా డైరెక్ట్గా వచ్చి అడగలేని పరిస్థితి ఉండొచ్చు. కానీ అదే కనుక మనమే ఒక కమిటీగా ఫామ్ అయ్యి మనమే ఒక సపరేట్ ఒక విభాగం అనేది కనుక ఉంటే మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నట్టయితే పరిస్థితి మాత్రమే ఉంది. ఇప్పుడు దానికే మేము ఇప్పుడు చాలా వరకు ఈ కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం, వాళ్ళకి మనం సహాయం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి ఏదన్నా నేను చెప్పినటువంటి సమస్యలు ఏదైనా ఆడవాళ్ళకి మగవాళ్ళతో మాట్లాడలేని సమస్యలు ఏదైనా కనుక ఉంటే అది మా దృష్టికి కనుక తీసుకొస్తే దానికి ఏ విధంగా మనం అటెండ్ అవ్వచ్చు, ఏ విధంగా వాళ్ళకి మేము సహాయం చేయొచ్చు, లేదు ఏదైనా లీగల్గా ఏదైనా మనం ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చా, వాళ్ళ ద్వారా ఏదైనా చేయించవచ్చా అనేది ఏదైనా అధ్యక్షుల వారిని వాళ్ళతో డిస్కస్ చేయడం, అట్లా ఏదైనా పరిష్కార మార్గంలో తీసుకెళ్లాలనేది ఒక ఆలోచన. తర్వాత ఫ్రీ హాస్టల్స్ మన కమ్మ ఆడపిల్లలు కానివ్వండి, కమ్మ మగపిల్లలకు కానివ్వండి హాస్టల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఉచితంగా భోజనం, చదువు అన్నీ కూడా చెప్పించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మేము జిల్లా వ్యాప్తంగా ఈ పాంప్లెట్లు ప్రింట్ చేయడం కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, అందరికీ కూడా తెలిసేటట్లుగా ఈ కమ్మ పిల్లల్ని గుర్తించి వాళ్ళందరినీ కూడా హాస్టల్స్లో చేర్పించడానికి కృషి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా
మీరు గమనించినట్లయితే ఈరోజు ఇక్కడ మహిళలు ఒక కమ్మ సేవా సంఘంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విభాగం ద్వారా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, అంటే మొట్టమొదట్లో ఇది కొంత అనుకున్నంతగా రాకపోయినా కూడా రాబోయే కాలంలో మీరందరూ కూడా దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి మనం అందరం కూడా ఐక్యంగా సంఘటితంగా మన కమ్మవారికి ఏం సహాయ సహకారాలు అందించాలి, ఏం చేయాలి అనేటువంటి దాంట్లో మన వంతు కృషి చేయడానికి ఇది ముందడుగుగా చూస్తా ఉన్నాం. అయిపోయింది, ఆ ఛాన్స్ అయిపోయింది. మీకు మిమ్మల్ని ఎలా బలోపేతం చేయాలి? ఇప్పుడు మరి ఈ సీరియల్స్ ఎక్కువగా చూస్తుంటారు కదా మీరు. ఇప్పుడు జీవిత రాజశేఖరు, ఎద్దుల బండు, లేకపోతే ఒర్ర బండు, ఆ కార్యక్రమాలు కూడా మీరు చేస్తే బాగుంటుంది. చచ్చిపోతున్నాం, అమ్మ కొడుకులు, అత్త కొడుకులు, ఈ అల్లుళ్ళు, ఈ సమస్యలు కూడా వస్తున్నాయి. మనకి ఏమనుకుంటున్నామంటే ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అనవసరంగా ఈ ప్రేమ మనకు తగ్గిపోతుంది. మీరు ఏదో నలుగురు కూర్చొని అత్తను కోటలు తిట్టి సరి చేసి పంపిస్తూ ఉంటే చాలా మటుకి మనం చేసే పెద్ద కార్యక్రమాలు ఏమి ఉండవు. ఇవి చేస్తే చాలు. మనం ముందు మనాళ్ళలో మనం మన సంఘం గురించి కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాయిని కాలుతుందంటే ఏమైంది కాబట్టి మనం అసలు ఎవరి మీద పోతున్నాం కానీ ఆలోచించాలి. పోవాలి, పవర్ తెచ్చినప్పుడు పోవాలి, తప్పదు. మన టైం బాగుండి ఆ రోజు మేము మళ్ళీ చెప్తాను, మీ మీద కేసు పైగా కట్ల హోమ్ మినిస్టర్ మీద పోతే చిన్న విషయం కాదు, ఏదో పొరపాటు జరిగింది. భవిష్యత్తులో ఇడ్లీ దోశ పెట్టుకోవడానికి ఒక నెట్టుడు బండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న గుడిమెడపాడులో పాపం యాక్సిడెంట్లో చనిపోతే పాపం వాళ్ళకి ఇల్లు లేదు, టెంట్లో ఉన్నారు. పాపం అదే రోజు రాత్రి పెద్ద గాలి వాన, అప్పుడు ఒక తెల్ల పరదా కప్పుకొని అందరూ వాళ్ళ టెంట్లోనే ఉన్నారు, ఎవరు ఇంట్లోకి రాని. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మనకి వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వెంటనే మనం వెళ్ళి మన సంఘం తరపున వాళ్ళకి 25,000 రూపాయలు ఇచ్చి మేమున్నాము అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు మేము ఇచ్చాం కదా పాంప్లెట్, ఆ హాస్టల్స్లో చేర్చడం జరిగింది. ఆ అమ్మాయి కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదివిందంట. మన మురళి గారు ఆ అమ్మాయి కూడా ఉద్యోగం ఇస్తానన్నారు. ఆ విధంగా మనం కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎవరినో ఉద్ధరించాలనే కంటే మనం పరిగెత్తకుండా ఇప్పటి నుంచే మనం సంఘటితం కావాలి. మనం కులం అందరూ ఆర్థికంగా చాలామంది బలంగా ఉన్నారు, అలాగే లేని వాళ్ళు ఉన్నారు. ఇద్దరు మంచి అనుసంధాన కార్యకర్తలుగా మనం సంఘం ఏర్పరిచి మన కులమే కాకుండా ఇతర కులస్తులు కూడా మనం ఏదైనా చేయగలం. వేరే కులాళ్ళు మనని బ్లేమ్ చేసిన దానికి సమాధానంగా మనం సేవ చేయాలి. సేవ చేస్తామంటే మనం వాళ్ళేదో మన మీద దాడి చేస్తే చూస్తా కూర్చోడం, తిరిగి దాడి చేస్తాం. అలాగే మనం ఎవరి మీద ఏమీ చేయాలని కాదు. రెండవది, ఆర్థికంగా బలంగా ఉంటేనే మన సంఘం ముందుకెళ్తుంది. దానికోసమే ఈ 1K డొనేషన్ పెట్టా. మాస్టర్ అన్నీ చెప్పారు. దాన్ని మనం బాగా అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రంలోనే అందరూ ప్రకాశం జిల్లా ఇంకా చూడాలి. వాళ్ళు కూడా ఆది సంఘం ప్రతి జిల్లాలో ఇది చేస్తే మనం కోటీశ్వరుల దగ్గరికి వెళ్ళి చేయాల్సిన పని లేదు. వాళ్ళే మన దగ్గరికి వస్తారు. మేము కూడా స్ఫూర్తిగా తీసుకున్నాం. మేము చాలామంది అలాగే వస్తున్నారు కూడా. ఇప్పుడు మేము 1000 రూపాయలు ఇస్తాం, కొంతమంది మేము 3000 ఇస్తాం, 4000 ఇస్తాం. వద్దు, మీరు 1000 రూపాయలు ఇవ్వండి, 2 నెలలకు ఒకసారి మాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్తున్నాం. రెండోది, సుజాత మేడం గారు ఇందాక డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. మాకన్నా మీరే ఎక్కువ వచ్చారు. ఫస్ట్ మీటింగ్ మేము 20 మంది కూడా రాలా. లాస్ట్ ఇయర్లో మేము మీటింగ్ పెట్టాం. ఫస్ట్ కమ్మ సంఘం మీటింగ్ లాస్ట్ ఇయర్లో పెట్టాం. మేము తర్వాత ఒక టార్గెట్ పెట్టుకుని ఆ తర్వాత కంబైన్డ్ మీటింగ్ ఇక్కడ పెట్టుకున్నాం, ఇదే ఎన్టీఆర్ కళాక్షేత్రంలో. ఆ రోజు మేము ఎలా టార్గెట్ చేసుకున్నామంటే 20 మంది వచ్చాం కాబట్టి తల 10 మందిని తీసుకురండి, 200 మంది అవుతాం. అలాగే మీరు కూడా 25 మంది దాకా 27 మంది వచ్చారు. నెక్స్ట్ మీటింగ్కి తల 10 మంది, ఒక మేడమో లేకపోతే అనిత మేడమో లేకపోతే ఇంకో అనుభవించాం. చాలా కాంపిటీషన్ ఎదుర్కొన్నాను బిజినెస్లో. దక్కముక్కలు తిన్నాం కాబట్టి ఎవరు బాధలైనా తెలుసు. రోజు నా దగ్గర 3 మంది వచ్చి కలుస్తూ ఉంటారు. అందులో కమ్మ కులం వాళ్ళు ఎవరో 5% ఉంటారు. 95% ఇప్పుడు ఈ కెమెరా తీసుకున్న కులాలు కూడా కమ్మాళ్ళని కాదు. మన మీద అందరికీ అభిమానం ఉండాలి. పొలం ముద్ర వేసుకుంటారు మీరు ఎందుకు అని నన్ను చాలామంది అడుగుతున్నారు. ముద్రని మనం ఎప్పుడు వేసుకోవసరం లేదమ్మా. మనం అందరికీ అందరూ గమనిస్తారంటారు. ఎవరో స్వార్థపరులు పదవుల కోసం కుల ముద్ర వేసుకుని మన కులంతో పని లేదు. కమ్మ కులం అభివృద్ధి చేసుకుందాం, అందరితో మెప్పు పొందాం.
నా నినాదం ఇదే. మీరందరూ ఇంకా నెక్స్ట్ మీటింగ్ వచ్చే నెల మీటింగ్ పెట్టుకుందాం, ఈ హాల్లోనే పెట్టుకుందాం. ఈ హాల్ నిండిపోవాలి. ఒకళ్ళకొకళ్ళు మీరే మేడం చెప్పారు ఇందాక పేపర్లో పబ్లిసిటీ చేయండి, అవసరం లేదు మేడం. మనం ఒకళ్ళకొకళ్ళు మీ ఏరియాలో ఉన్న 10 మందిని దీన్ని ఇక్కడ మీటింగ్కి వస్తే ఏదో తప్పుగానో ఏదో లేకపోతే ఇది ఏదో తేలిగ్గానో ఎవరు చెప్పుకోరు. ముందు ముందు మాకు ఆహ్వానం రాలేదు అని ఫీల్ అవ్వాలి. మర్చిపోయి ఎవరన్నా మనం పిలవకపోతే వాళ్ళు ఫీల్ అవ్వాలి, ఈ మీటింగ్కి మమ్మల్ని పిలవలేదే అని. మీరు ఆ విధంగా ఈ సంఘాన్ని డెవలప్ చేయండి. నేను అసలు కుల సంఘాల మీటింగులకి రాను, నిజాయితీగా మాట్లాడుతున్నా. ఇంత మటుకు నేను కుల సంఘాల మీటింగులకి నేను రాను. అది నేను సుజాతకి స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే నేను ఒక కమ్యూనిస్ట్గా ఉన్నా కొద్ది సంవత్సరాలు, 10 సంవత్సరాలు. అంతేకాని నేను ఒక వర్ణాంతర వివాహం చేసుకున్నాను. నా పిల్లలకు వర్ణాంతర వివాహాలు చేశాను. అలాగే 300 వర్ణాంతర వివాహాలు నేను చేశాను. మరి నేను ఇలా కులం ముద్ర ఇలా వచ్చి వేయించుకోవడం అనేది నాకు ఇష్టం లేదు, నేను రానని నిర్మమాటంగానే చెప్పాను. కానీ ఎందుకు వచ్చానంటే సుజాత పట్టుదల, సుజాత నా పట్ల చూపించిన ప్రేమ, సుజాత ఏమైనా సరే అక్క అంటే నిష్కల్మషంగా నా పట్ల తను చూపించినటువంటి ఆప్యాయత, ప్రేమ, శ్రద్ధ, అలాగే మేము నిర్వహిస్తున్న హోం పట్ల కూడా చెయ్యాలనేటువంటి తన తపన ఏదో చేస్తూనే ఉంది పాపం. ఎలా ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఈ మీటింగ్కి రావాల్సినటువంటి నా మనసులో ఉన్న అవరోధాల మేఘాలు తొలగిపోయాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజాత వల్ల వచ్చాను నేను, నిజం చెప్తున్నాను వాస్తవంగా. ఎందుకంటే నాకు ఎప్పుడు అలవాటు లేదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు పిలిచినా కూడా నన్ను పిలవడం కూడా మానేశాను. కొంతమంది అయితే ఈవిడేముంది అంత సంకరం అయిపోయింది, శంకర జాతి నానా జాతి సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఉంది, ఈవిడ ఒక్కటే కదా కమ్మాడు, ఇంట్లో అందరూ ఎవరు కులానికి సంబంధించిన వాళ్ళు లేరు, వాళ్ళు ఆయన చూస్తే బ్రాహ్మడు ఏదో పాయింట్లు, మా ఇంట్లో అందరూ బీచ్లో అందరూ ఉన్నారు. అందుకని చెప్పని ఎవరు కొన్ని తొందరగా కమ్మలు లెక్కేది. అప్పుడు నాకు అది మరీ హాయిగా ఉంటుంది. ఇంకా తేళ్ల వాళ్ళైతే తేళ్ల అని మా ఇంటి పేరు. అయితే చాలామంది ఎస్సీస్ ఉన్నారు తేళ్లలో, వాళ్ళందరూ నన్ను వాళ్ళ అక్క అనుకుంటారు. నేను వాళ్ళ దగ్గర నేను కమ్మ అని చెప్పను. నాకు వాళ్ళ అక్క అనుకోవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు అణగారినటువంటి ఆ కులాల్లో పుట్టి నన్ను అక్క అనుకుంటుంటే వాళ్ళు ఆత్మగౌరవం కోసం వాళ్ళు చేసేటువంటి పోరాటంలో నన్ను అక్కగా ఫీల్ అవుతున్నప్పుడు నేను ఎందుకు కాదని చెప్పాలి? నేను వాళ్ళకి అక్కనే. అందుకని చెప్పని నేను మీ అమ్మాయిని అని చెప్తాను, మీ అక్కనే అని చెప్తాను నేను. సో ఓవరాల్గా నా క్యారెక్టర్ ఇదండి. అంటే ఇక్కడ నేను మాట్లాడటానికి తగినటువంటి అర్హత ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే నేను పుట్టింది కమ్మ కులంలో, తప్పదు కదా. రెండవది ఏంటంటే ఇప్పుడు అన్ని కులాలు కూడా అంటే ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అన్ని కులాలు కూడా కులాల రీత్యా వర్గ పోరాటాన్ని చేస్తున్నాయి. అంటే కులం రీత్యా సమీకరణ అందరూ అవుతున్నారు. గ్లోబలైజేషన్లో కులంలో కూడా వర్గ విభేదాలు వస్తున్నాయి. ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి అన్ని కులాలు కూడా తమ తమ సంక్షేమాన్ని చూసుకుంటున్న నేపథ్యంలో కమ్మ కులం కూడా తన సంక్షేమాన్ని చూసుకోవడం కోసంగా ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడంలో తప్పులేదు. అంత మటుకు మాత్రం ఖచ్చితంగా. అయితే అది ఎప్పుడు ఇందా మురళీకృష్ణ ఒక మంచి మాట చెప్పారు. ఏమనంటే మన కులంలో ఉంటూ కులాన్ని సంక్షేమం చూసుకుంటూనే ఇతర కులాలకు కూడా సహాయం అందించగలిగినప్పుడు ఇంకొకళ్ళు మనల్ని వేలెత్తి చూపించకుండా ఉంటారు అనేటువంటిది అక్షర సత్యం. ఖచ్చితంగా అలాగే ఉండాలి. అలా కనుక ఉన్నట్లయితే కులం ముద్ర, కులం ఇదిగో ఇది ఒక ఫెనటిజం, కులం ఫెనటిజం అనేటువంటిది కమ్మ కులానికి లేదు అనేటువంటిది కనుక రుజువైనప్పుడు మాత్రమే మన కుల సంఘాల యొక్క పాత్ర సమాజంలో విమర్శలకు గురి కాకుండా ఉంటుంది అనేది వాస్తవం. ఐ రైట్? నేను ఇది కరెక్టేమో అనుకుంటున్నా. ఎందుకంటే మా కమ్మ వాళ్ళు ఇంత గొప్ప, మా కమ్మ వాళ్ళు అంత గొప్ప, మీ కులం ఏముంది అనేటువంటి వాదనలు ఇప్పుడు ఏంటో తెలుసా తమాషా. ఒకరికొక కమ్మాల పెద్ద చేసుకొని వచ్చింది కూడా ఏమీ లేదు. కానీ ఎక్కువగా మాకది మేమైతే అని చెప్పి నోటి తోలు ఎక్కువ. దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద చేసుకుంది లేదు, పెట్టింది లేదు, కానీ అక్కడ జరిగేది లేదు, చచ్చేది లేదు. కానీ ఏమవుతుందంటే అంత అబ్బో వాళ్ళకి కమ్మాళ్ళు ఇంకేముంది అసలు అంత కమ్మ ఇదైపోయింది. ఆఖరికి అమరావతి పోరాటాన్ని కూడా కమ్మ కులానికి అంటకట్టే నీచ స్థితికి తెగారు. అమరావతి ఏం పోరాటం అది? అందుట్లో కమ్మాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. కానీ అది కమ్మ పోరాటం అని చెప్పని నినాదాలు చేశారు.
దానికి కొంత అంటే అది సమాజంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి దుర్మార్గులు చేస్తున్న కార్యక్రమంతో పాటు మనం కూడా ఒకరికొకరు సాయం చేసుకునే దానికంటే నోటి దోలు ఎక్కువ, అది మానుకోవాలి. నాకు కొంచెం నిర్మోహమాటంగా మాట్లాడటం అలవాటు, ఏమనుకో. ఈ నిర్మోహమాటం వల్ల రాజకీయంగా కూడా నేను ఎదగాల్సిన ఎదగల. ఉన్న వాళ్ళకైతే పెద్ద పెద్ద నాయకులకే ఇది కాదు, ఇది నిజం, ఇది అబద్ధం అని చెప్పడం వల్ల నన్ను పక్కన పెట్టారు. అది వాస్తవం నాకు తెలుసు. అయినా సరే అరుణ ఆత్మగౌరవాన్ని వదులుకోదు, అరుణ తన వ్యక్తిత్వాన్ని కోల్పోదు, అరుణ తన నిజాయితీని కోల్పోదు. ఇక్కడ ఉండాలి. మనస్సాక్షి అనేటువంటి దానికి మన సమాధానం చెప్పుకోగలిగినప్పుడు మనం చేసేటువంటి పని వల్ల సమాజంలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందన్న ఆలోచన, ఒక రకమైన చైతన్యం, స్పృహ, సామాజిక స్పృహ ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పదవులు దేవుందండి, ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. చచ్చిపోయే రోజు ఒకటి గుండెల మీద చేసుకొని నేను నిజాయితీగా ఎవరికి అన్యాయం చేయలేదని ఇక్కడ ఎవడైతే పోతాడో వాడే స్వర్గాన్ని అధిరోహిస్తాడు. కాబట్టి ఈరోజు నేను అదే చెప్తాను. నేను చేశాను, చాలా పనులు చేశాను. డైరెక్టర్, మైన్స్ డైరెక్టర్ చేశాను. నాకున్నటువంటి రచయిత్రి వల్ల మురళీమోహన్ గారు పిలిచి నన్ను 2 years జ్యూరీ నంది అవార్డ్స్ మెంబర్గా వేశారు. తర్వాత ఆర్ఓగా చేశాను. నేను అక్కడికి నేను నా స్పీచ్ విని చంద్రబాబు నాయుడు ఇన్స్పైర్ అయ్యి నిజంగానే ఈ అమ్మాయి నిజాయితీగా క్వశ్చన్ చేస్తుందని 1995లో తను రాగానే నన్ను రాష్ట్ర ధరల నియంత్రణ కమిటీ మెంబర్గా వేశారు, సభ్యురాలు వేశారు. జనత్ హుసేన్ అని ఎంపీ ఉండేవాడు. ఆ అమ్మాయి ఏంటంటే డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్లు తప్పుపడుతోంది, మీరు ఆమెనేసారు ఏంటంటే అట్లాంటి అమ్మాయి మాకు కావాలి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అంత దీనిగా మరి చేసినటువంటి నేను చివరికి ఇక్కడికి వచ్చేటప్పటికి పాలిటిక్స్ ఒక రంగా పక్క పెట్టబడ్డానంటే మళ్ళీ అదే నిజాయితీ, అదే సుడితనం ఇక్కడ పనికి రాలి. అది కాకపోతే అట్లా అని చెప్పని కానీ సమాజానికి ఏది అవసరం, అరుణకి ఏది అవసరం అని కాదు కావాల్సింది, సమాజం మొత్తానికి ఏమవసరం అంటే ఇప్పుడు ఈ సమాజానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ పరిపాలన అవసరం అనే రాజకీయ చైతన్యం కూడా ఖచ్చితంగా కావాలి. మహిళ కానివ్వండి, పురుషుడు కానీ కావాల్సిన చైతన్యాలు 3 ఉంటాయి. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక. ఈ చైతన్యాలు మనకి తప్పనిసరిగా అవసరం. దీంట్లో ఏ ఒక్క దాన్ని కూడా మనం పక్కన పెట్టడానికి వీల్లేదు. ఎన్టీ రామారావు గారి సమాజం రాజకీయాలు పెట్టడంలో మూలన్న ముసలమ్మ కూడా వస్తుంది ఆమె నుండి. మనిషి అంటే రక్తమని, రక్తమే మనిషి మొదటి అడుగు జాడని ఆమె నెలకోసారి తానే రక్త సముద్రికే వివరిస్తుంటుంది. ఆమె చర్మాన్ని పోయనక్కర్లేదు రక్తాన్ని చూడాలంటే. సృష్టిని బతికించడానికి, ముందుకు నెట్టడానికి తాను నెత్తుటి వరుసగా మారి ఆమెను తన దేహాన్ని పునరుత్పత్తి ప్రక్రియకి ప్రయోగశాల చేస్తుంది. రాల్చడానికి ఒక్క చెమట చుక్క, శ్రమించడానికి ఒక నెత్తురి బొట్టైనా లేని ఏ గర్భగుడిలో, ఏ రాతి బొమ్మలోనో ఆమె గర్భద్వారాన్ని మించిన దైవత్వం ఉంది. ఎవరైనా సరే అసంబద్ధ అబద్ధాల అసందర్భ ప్రవచనాలను ప్రేరేపిస్తున్న అతగాడిని ఆ నెత్తుటి మడుగులో ముంచి జ్ఞానబోధ చేయండి. కట్టుకునే బట్టలంత ముఖ్యమైన తుడుచుకునే గుడ్డ ముక్కని విలాస వస్తువుగా మార్చిన రాజ్య వాణిజ్యాన్ని ఆ రక్త ప్రవాహంలో పట్టుకుపోనివ్వండి. ఆమె నెత్తుటి బొట్టు మానవ వికాసం ముఖం మీద బొట్టు. ఇంతకంటే స్త్రీ యొక్క దీన్ని కానీ, లేకపోతే ఆమె త్యాగాన్ని గురించి కానీ, ఆమె ఉన్నటువంటి దైవత్వాన్ని గురించి కానీ ఎవరిని ఏమీ అనొద్దు. అదే సమయంలో మనకు సంబంధించిన, మనకు తెలిసిన, ఇక్కడ చూసాం కొంతమంది మనుషుల్ని ఫిక్స్ చేసుకోండి ఆ ఫోటో మన దగ్గర. ఆమెకు సంబంధిస్తే మన సోదరి, మన కమ్మ కులం ఆమె అని అంతే ఫిక్స్. మనం చూడంగా ఆమె దగ్గర ఎవరన్నా ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళనైనా ఎవరినైనా మనకు సంబంధించిన ఆ సంఘం మనం చూస్తున్న సమయంలో వాడంత పెద్ద తోపు కానీ ఏదన్నా కరెక్ట్ కాకుండా వేరే రకంగా ప్రవర్తిస్తుంటే చొక్కా పట్టుకొని నిలదీయడంలో తప్పులేదు. మన వాళ్ళ జోలి పోలే, కానీ వాడు మన జోలి వస్తే ఊరుకోవాల్సిన అవసరం లే. అట్ ది సేమ్ టైం మన దాంట్లో మన జాతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెనకబడి ఉన్న వాళ్ళు ఉంటే మీకు తెలిసింది వాళ్ళ దృష్టికి, పెద్దల దృష్టికి పోకుండా ఉంటే మీరు తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగా ఇతను అర్హుడన్నా, మరి ఎందుకో ఇతనికి ఇలాంటి అవకాశం రాలేదు, దయచేసి మనం ఇతనికి సాయం చేస్తే ఇతను ఆ లబ్ధి పొందితే వేరే వాళ్ళకు కూడా నలుగురికి ఉపయోగపడతారని చెప్పి తీసుకుపోవడంలో తప్పలేదు అనేటువంటి భేషజాలు అవసరం లే. నేను పోయి అడిగేది ఏంటి, నేను ఎందుకు పోయి చెప్పాలి, ఇంత ఏం అవసరం లే. మన ఇంట్లో మనం ఉన్నాము, పొద్దున నాయన తిట్టాడు అనుకోండి, అలిగి సాయంత్రం 4 గంటల వరకు రోడ్డు మీద తిరిగాము, 5 గంటలకైనా పిలిచి అమ్మ నాన్న అన్నం పెడతారుగా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.